హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశారా? మీరు మీ ఛానల్ పేరుతో సబ్స్క్రైబ్ బటన్ ఈ విధంగా తయారు చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ సబ్స్క్రైబ్ బటన్ మీ ఛానల్ యొక్క లోగో, మీ ఛానల్ యొక్క పేరు మరియు యానిమేట్ అవుతూ సబ్స్క్రైబ్ బటన్ యానిమేట్ అవుతూ తయారు చేయాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మీలో ఎవరైనా ఈ ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. సబ్స్క్రైబ్ బటన్స్ని ప్రిపేర్ చేసే ముందు మనం వీటిని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. అందుకోసం మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ బటన్, షేర్ బటన్, లైక్ బటన్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు మీ ఫోన్లోనే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో పిక్సాబే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన అన్ని బటన్స్ లైక్ బటన్, షేర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేస్తున్న సబ్స్క్రైబ్ బటన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. ఈ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సబ్స్క్రైబ్ బటన్, షేర్ బటన్, లైక్ బటన్స్ని ఎడిటింగ్ చేయడానికి మనకి ఒక ఎడిటర్కి అవసరపడుతుంది. దాని పేరే కైన్ మాస్టర్. ఈ కైన్ మాస్టర్ ప్లే స్టోర్లో ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి క్రియేట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కైన్ మాస్టర్లో కనిపిస్తున్న మీడియాని సెలెక్ట్ చేసి అక్కడ కనిపిస్తున్న రకరకాల రంగుల్లో నుంచి మనం బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసిన బ్లాక్ కలర్ ఇమేజ్ని మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి కలర్స్లోకి వెళ్ళి అందులో గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కైన్ మాస్టర్లో కనిపిస్తున్న లేయర్ బటన్ని ప్రెస్ చేసి మీడియాలోకి వెళ్ళి ముందుగానే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సబ్స్క్రైబ్ బటన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసి పెట్టుకున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ని మనకు కావాల్సిన చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ ఇమేజ్ని మన సబ్స్క్రైబ్ బటన్కి సరిపడేటట్టుగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత లేయర్ని సెలెక్ట్ చేసి మీడియా ఫైల్లోకి వెళ్ళి మన ఛానల్ యొక్క లోగోని సెలెక్ట్ చేసుకుని దానిని మనకి కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకుని ఈ సబ్స్క్రైబ్ బటన్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క లోగోని సబ్స్క్రైబ్ బటన్కి అనుగుణంగా స్క్రోల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కైన్ మాస్టర్లో ఉన్న లేయర్ బటన్ని ప్రెస్ చేసి అందులో ఉన్న టెక్స్ట్లోకి వెళ్ళి మీ ఛానల్ యొక్క పేరుని దాంట్లో మెన్షన్ చేయండి. ఏ విధంగా అయితే ఛానల్ యొక్క లోగోని సబ్స్క్రైబ్ బటన్లో అడ్జస్ట్ చేసాం, సేమ్ అదే విధంగా మీ ఛానల్ యొక్క పేరును కూడా సబ్స్క్రైబ్ బటన్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్లో షేర్ బటన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మీరు ప్రిపేర్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ని సేవ్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి ఏ వీడియోలో అయితే మనం ఈ సబ్స్క్రైబ్ బటన్ని పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కైన్ మాస్టర్లో లేయర్ ఆప్షన్ని ఓపెన్ చేసి మీడియాలోకి వెళ్ళి మీడియాలో ఉన్న ఎక్స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసి అక్కడ మీరు ప్రిపేర్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్లో ఉన్న క్రోమో కీని సెలెక్ట్ చేసి అందులోనే ఎనేబుల్ చేసిన బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన ఈ సబ్స్క్రైబ్ బటన్ని ఈ వీడియోలో మీకు కావాల్సిన ప్లేస్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీ వీడియోలో మీరు ప్రిపేర్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ ఈ విధంగా షో అవుతుంది. సో ఫైనల్గా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఛానల్ యొక్క పేరుతో సబ్స్క్రైబ్ బటన్ ఈజీగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందితో షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.